పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందర్భాలలో చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే నా ఛానల్లో ఎప్పుడైనా కానీ లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కానీ సినిమా అప్డేట్స్ కానీ వస్తాయని నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా, మరి అసలు దీని వెనుక కారణాలు ఏంటి, ఎందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మన భారత్తో జరిగే మ్యాచ్ని బాయ్కాట్ చేసింది అనే వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ షహబాజ్ షరీఫ్ అనేటటువంటి అక్కడి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, మేము ప్రపంచ కప్ ఆడుతాం కానీ భారత్కి సంబంధించిన ఆ ఒక్క గ్రూప్ స్టేజ్ మ్యాచ్ మాత్రం ఆడము. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా కనుక ఫైనల్కి వెళ్తే తప్పకుండా ఆ మ్యాచ్ మాత్రమే ఆడుతాము. సో లీగ్లో జరిగేటటువంటి ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ మేము ఆడము అని షహబాజ్ షరీఫ్ అయినటువంటి అక్కడి ప్రధానమంత్రి చెప్పటం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి బీసీసీఐ చైర్మన్ కానీ ఐసీసీ చైర్మన్ కానీ, ఒకవేళ మీరు కనుక ఆ ఒక్క మ్యాచ్ని మాత్రమే బాయ్కాట్ చేస్తే 2,500 కోట్ల రూపాయలు మీరు మాకు చెల్లించాల్సి ఉంటుంది. మరి మీరు ప్రపంచ కప్ ఆడిన తర్వాత కూడా ఒక మ్యాచ్ ఆడటానికి బాయ్కాట్ చేస్తే గనక బైలాంగిల్ సిరీస్ ఎలాగూ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏ లీగ్ చేసుకున్నా కానీ పీసీఎల్ చేసుకున్నా కానీ ఎలాంటి సందర్భాల్లో ఏ టోర్నమెంట్లు పాకిస్తాన్లో చేసుకున్నా కానీ మీకు మాత్రం వేరే ఏ ఫ్రాంచైజీలు మేము రాకుండా చేస్తాము. అండ్ ఈ పరిస్థితుల్లో పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ అనేది లేకుండా పోతుంది. మరి మీ నిర్ణయానికి మీకే వదిలేస్తున్నాం. మరి మీరు 2,500 కోట్లు కడతారా లేక మ్యాచ్ ఆడతారా అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నామని మన బీసీసీఐ చైర్మన్ అండ్ ఐసీసీ చైర్మన్లు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా విని తెలుసుకున్నటువంటి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక ఆలోచనలో పడిపోయి, ఇప్పుడు మ్యాచ్ ఆడతాము కానీ మాకు హ్యాండ్ షేక్ చేయాలి, మమ్మల్ని వేరే క్రికెటర్లను ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా గ్రౌండ్లో చూసుకుంటారో అదే స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్తో ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏషియా కప్లో కానివ్వండి, గతంలో జరిగిన ప్రపంచ కప్లో కానివ్వండి, లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో కానివ్వండి, ఎలాంటి హ్యాండ్ షేక్ లేకుండా మమ్మల్ని ఏదో శత్రువులు చూసినట్టుగా చూశారు. అయితే రాజకీయాలను కలిపి క్రీడారంగాన్ని పాడు చేసే ప్రయత్నంలో భారత్ ఉంది కాబట్టి మాతో హ్యాండ్ షేక్స్ మీరు చెయ్యాలి అండ్ అలాంటి సందర్భంలో మాత్రమే మేము ఆడతాము అని ఇప్పుడు పూర్తి వివరణలు చెప్పడం జరిగింది. అయితే మీరు చేసినటువంటి ఏ సందర్భంలో కూడా మేము ఒప్పుకోవడం జరగట్లేదు, ఎలా జరిగినా కానీ పర్వాలేదు కానీ మ్యాచ్ మాత్రం జరగాలని ఐసీసీ అండ్ బీసీసీఐ ఒక ఘాటైన ఉత్తరం రాయటం జరిగింది. మరి ఇక్కడ 2,500 కోట్ల రూపాయలు కట్టడానికి అంత ఆర్థిక వనరులు పాకిస్తాన్ దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇంకొక కొత్త మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే, ఎలాగూ బంగ్లాదేశ్కు మేము మద్దతు చెప్పి వాళ్ళ స్థానంలోనే మేము ఆడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 40% రెవెన్యూ మా దేశానికే ఇవ్వాలి, మాకు ఇవ్వాల్సినటువంటి 40% రెవెన్యూ కూడా మాకే ఇవ్వాలి. మరి ఈ 2 కండిషన్లతోనైతేనే మేము మ్యాచ్ ఆడతాము అని మళ్ళీ ఇంకొక లేఖ రాయడం జరిగింది. మరి ఆ లేఖలో కూడా మరి బీసీసీఐ కానీ ఐసీసీ కానీ ఎలాంటి స్పందన లేకుండా మీరు ఏం చేసినా కూడా మేము ఈ షరతులకు ఒప్పుకునేది లేదు, కానీ మీరు ఆడకపోతే మాత్రం 2,500 కోట్లు మాత్రం కట్టి తీరాలి. మరి ఏ బైలాంగిల్ సిరీస్లు కానీ వేరే దేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు కానీ పీసీఎల్ ఆడే సందర్భంలో ఏ ఇంటర్నేషనల్ క్రికెటర్లు కానీ వచ్చి పాకిస్తాన్కు ఆడరు. పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ అనేది ఎటు కాకుండా పోతుంది, నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాము అని చెప్పేసి ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేయాల్సింది లేక ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 15వ తారీఖు నాడు
తప్పకుండా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ భారత్తో ఆడాల్సిన పరిస్థితి వచ్చి పడింది. అయితే ఇక్కడ అభిమానులు మాత్రం వాళ్ళు ఎలాగూ ఓడిపోతారు కాబట్టి ఈ సెక్యూరిటీ రీజన్స్ అనేది అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ ఇలాంటి వేషాలు వేస్తున్నారు తప్ప మన దేశాన్ని దాటి లేదా మన దేశాన్ని గెలిచే ధైర్యం కానీ పాకిస్తాన్కు లేనందువల్ల ఈ మేకపోతు గాంభీర్యాలన్నీ చేస్తున్నారు తప్ప మన దేశాన్ని గెలిచే అవకాశం లేదని చాలామంది క్రికెటర్ అభిమానులు మాత్రం అనుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్. నేను మీ అర్జున్ కుమార్.